79వ హనుమాన్ చాలీస పారాయణానికి వచ్చినటువంటి నా హిందూ బంధువులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బజరంగ బలి హనుమానికి, జై బజరంగ బలి హనుమానికి, భారత్ మాతా की, భారత్ మాతా की. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉన్నది. ఈ చిన్నపిల్లలు చాలా చక్కగా వాడుతూ ఉన్నారు. కానీ మధ్య మధ్యలో జర్ర లొల్లి చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మనం గుడికి ఎందుకు వస్తామంటే దేవుణ్ణి ప్రార్థించడం వల్ల, నామస్మరణ చేయడం వల్ల మనకు కొంత పుణ్యం వస్తుంది, కొంత మేలు జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో మనము దేవాలయానికి వస్తాం. మరి దేవాలయానికి వచ్చిన తర్వాత ఆ పుణ్యంతో పాటు మన కర్తవ్యం ఏమిటి, మన కర్తవ్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ కర్తవ్యాన్ని తెలియజేయడంలో భాగంగానే ఈ అశోక్ లాంటి వాళ్ళు కానీ ఇతరత్ర వాళ్ళు ఆ కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడండి, మనం ఇతర పక్క మతాల వాళ్ళని చూస్తాం. వాళ్ళు చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఇట్లా ఉండాలి, మనం అట్లా ఉండాలి, మన స్ట్రెంత్ని ఇట్లా పెంచుకోవాలి, మన జనాభాను పెంచుకోవాలి అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మరి అదే విధంగా ఇంకొక మతం వాళ్ళు కూడా ప్రతి శుక్రవారం వాళ్ళు మసీదుకి వెళ్ళి వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళ కట్టుబాట్లు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, మనం ఎట్లా ఉండాలని చెప్పేసి వాళ్ళ ఆచారాలు వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం అంటే, మనం కూడా ప్రతి శనివారం ప్రతి గ్రామంలో, ఈ గ్రామమే కాకుండా ప్రతి గ్రామంలో హనుమాన్ టెంపుల్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇంకా వేరే దేవాలయాలు లేకపోయినా, ఎంత చిన్న పల్లెటూరు అయినా అని అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్ చాలీస పారాయణం చేసిన తర్వాత మనం కూడా మన కర్తవ్యం ఏమిటి, మన ఆచారాలు ఏంటి, మన కట్టుబాట్లు ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా ఆ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి చూడండి, మరి ఒకటి ఏముంది అంటే, మనము మన ఏరియాలో శ్రీశైలానికి పాదయాత్ర ఎంతో మంది పోతారు. 200 మంది శివమాల వేస్తారు. ఆ 200 మంది శివమాల ఒక్కొక్క గ్రామంలో 200 మంది శివమాల. మా గ్రామంలోనే మన ఊరుగా లక్ష్మీపల్లి కానీ, అంగరైచూరు కానీ, సంగాయపల్లి కానీ, ఈ 3-4 గ్రామాల్లో 100 మంది శివమాల వేస్తారు. మరి 100 మంది శివమాల వేసిన తర్వాత మళ్ళీ చూడండి, వచ్చిన వారం రోజుల్లో 70 మంది ఆ కందరులకనే ఉంటాం. మరి ఇది ఎక్కడిది? మనం ఏడ డెవలప్ అయినాము? మన ఒక ఆచారం ఎక్కడ, మన బుద్ధి ఎక్కడ పోతున్నది అంటే, మనం ఇది చేస్తున్నాము, మనము మళ్ళీ అది చేస్తున్నాం. మొన్న మేము తిరుపతికి పాదయాత్ర పోతే ఒక అతను ఏం చేసిందంటే 2500 రూపాయలు అన్నదానానికి ఇచ్చిండు. అరే పాపం, మనకు 2500 రూపాయలు అన్నదానానికి ఇచ్చిండు. మరి వాళ్ళకి మన ప్రసాదం ఇవ్వాలని చెప్పేసి నేను ప్రసాదం తీసుకొని పోయినా. మరి ఆ ప్రసాదం తీసుకొని పోతే ఆ రోజు అది ముస్లింలది క్రిస్మస్ పండుగను ఏదో రంజాన్ పండుగ ఉంది. అయితే ఆ పండుగ రోజు ఏం చేసినారంటే, నేను ప్రసాదం తీసుకుపోయిన అంతకన్నా ముందు రోజు ఏం చేసినంటే, అక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అందరికి కూడా అన్నదానం పెట్టిండంట. మరి ఇక్కడ ఆ తిరుపతి పోయిన వాళ్ళకి అన్నదానం పెట్టిండు, వాళ్ళకు అన్నదానం పెట్టిండు. అంటే చూడండి, నీ లోపల మార్పు ఏడ జరిగింది? అవునప్ప, మనం గౌరవిద్దాం, వాళ్ళని మనం గౌరవిద్దాం. కానీ మరి వాళ్ళు కూడా హనుమాన్ చాలీస కాడికి రమ్మందాం, వస్తారా? రారు కదా. మరి మనం వాళ్ళని గౌరవిద్దాం, మనం కూడా వాళ్ళ దగ్గరికి పోదాం. కానీ వాళ్ళు మన యొక్క ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతారా? తెలుపరు కదా.
మరి అదే విధంగా మనకు శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతారా? తెలుపరు కదా. మనం వాళ్ళని గౌరవిద్దాం, మనం కూడా చేద్దాం. కానీ వాళ్ళు మనం చేసేది మనం ఏదైతే చేస్తున్నామో మనకేమో వాళ్ళు సహకరించడం లేదు. మనం ఎందుకు సహకరించాలని నేను ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాను. ఎందుకు మరి వాళ్ళు సహకరించినప్పుడు మనకు ఉగాది పండుగకు శుభాకాంక్షలు తెలుపకపోయిరి, తర్వాత సంక్రాంతికి శుభాకాంక్షలు తెలుపకపోయిరి, శివరాత్రికి తెలుపకపోయిరి, మన హనుమాన్ దేవుని కాడికి రాకపోయిరి, మన తిరుపతి లడ్డు రాబోయే అంటే తినకపోయిరి. మరి వాళ్ళ దగ్గర అంతా పట్టున్నప్పుడు మన దగ్గర ఎందుకు ఉండకూడదు అంట. మనం మాట్లాడే దాంట్లో ఏమైనా తప్పుందా అని నేను అంటున్నా. ఎందుకంటే వాళ్ళు మనకు సహకరించినప్పుడు, వాళ్ళు మన దేవుని కాడికి రానప్పుడు మనం ఎందుకు పోవాలి? వాళ్ళు మన దేవునికి మొక్కకుండా వాళ్ళు బతుకుతున్నారు కదా, మనమే బతుకమా? చూడండి, ఇది మనం బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే మన లోపల చైతన్యం రావాలి. మనం ఎప్పుడైతే ఈ కందులను బంద్ చేస్తామో, మనం ఎప్పుడైతే ఈ పీర్ల పండుగ కోవడం బంద్ చేస్తామో, మనం ఎప్పుడైతే చూడండి మరి మాంసము అని ఇంతకుముందు అశోక్ చెప్తా ఉన్నాడు కదా, మాంసం తినడం వల్ల ఏమైతుంది అంటే, ఎవడైతే భగవంతునికి నిజమైన భక్తుడు కావాలన్నప్పుడు వాడు మధుమాంసాలు వదిలేయాలి. నేను పూజ దిన్నం చేస్తారా భయ్, నేను వారానికి వస్తే తింటా అంటే వాడు నిజమైన భక్తుడు ఎప్పుడు కూడా కాలేడు. నిజమైన భక్తుడు కావాలంటే వానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే, మందు తాగకూడదు, మాంసం తినకూడదు, తర్వాత ఇంకొకటి ఏమిందంటే నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలి. ఎవరికి కూడా మోసం చేయరాదు, అబద్ధం వీలైనంత వరకు అబద్ధం మాట్లాడరాదు, అబద్ధాన్ని చెప్పరాదు. అంటే అబద్ధం చెప్పకుండా ఈ లోకంలో ఎవడు బతకడు. కానీ అది తప్పనిసరి పరిస్థితి వస్తే తప్ప చీటికి మాటికి అబద్ధాలు ఆడకూడదు. చీటికి మాటికి అబద్ధాలు ఆడడం వల్ల ఆ మనిషి ఒక చులకనైపోతాడు, సమాజంలో దిగజారిపోతాడు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం ఆడకూడదు, ఎవరి వస్తువు పైన ఆశ ఉండకూడదు. అంటే మనం ఎప్పుడైతే నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటామో, న్యాయానికి ధర్మానికి ఎప్పుడైతే కట్టుబడి ఉంటామో అప్పుడే భగవంతుడు మాటలను మెచ్చుతాడు. ఇంకొకటి చూడండి, ఇక్కడ మనము భగవంతుణ్ణి ప్రసన్నం తీర్చుకోవాలంటే వానికి ఉండవలసిన లక్షణాలు ఇవి. అంటే వానికి ఇటువంటి లక్షణాలు ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, దానితో పాటు ఉదయం పూట 5 గంటలకు లేచి ఆంజనేయ స్వామి ఇష్టమైతే ఆంజనేయునికి సంబంధించిన చిన్నగా 5 నుడుగులు ఉంటాయి, స్నానం చేసి 5 నుడుగులు అనుకోవాలి. హనుమాన్ దేవుడు ఇష్టం ఉండదు. అదే శివుడు ఇష్టమైతే శివునికి సంబంధించినటువంటి చిన్నగా ఓం నమ శివాయ అని అనుకో, లేకుంటే శివునికి ఒక చిన్న స్తోత్రం ఉంటుంది అది అని అనుకో, లేకుంటే విష్ణువే ఇష్టమైతే ఆ విష్ణువుకు సంబంధించినటువంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటటువంటి చిన్న మంత్రం. ఇది విష్ణు సహస్రనామం మొత్తం చదివినటువంటి పుణ్యం వస్తుందంట ఆ శ్లోకం వల్ల, అంటే ఆ ఒక్కటి మంత్రం వల్ల. అంటే అటువంటిది విష్ణు ఇష్టమైతే అది, శివుడు ఇష్టమైతే ఇది, ఆంజనేయ స్వామి ఇష్టమైతే అది, అమ్మవారి ఇష్టమైతే అమ్మవారు. మనం ఏదో ఒకటి మనం ఉదయం లేచి స్నానం చేసి ఆ మంత్రం చదివినట్లయితే మనకు ఒక శక్తి వస్తుంది. మనకు కొన్ని గ్రహపీడ దోషాలు తొలగిపోతాయి, మెల్లమెల్లగా మన కష్టాలు తొలగిపోతాయి. మరి కష్టాలు రావడానికి కారణమేంటి? గతములో చేసుకున్నటువంటి మన పాపకర్మ వల్లనే మనకు కష్టాలు వస్తాయి. మనకు కాలుకు బండి మీద పోతుంటే కాలుకు దెబ్బ తగిలింది అంటే ఎప్పుడో మేకదో కోడిదో మనం కాలు ఇరిసినాము అన్నమాట, లేకుంటే ఇతర వ్యక్తిది కాలు ఇరిసినాం అన్నమాట. దాని కాలు ఓవట్నం గనకనే ఈ జన్మలో గాని గత జన్మలో గాని మనం దాని కాలుకు ఓవట్నం గనకనే మన కాలుకు దెబ్బ తగులుతుంది. మనం ఏదన్నా ఒక జీవిని కళ్ళు ఒడిసినాం అనుకోండి, తప్పకుండా మనకు కళ్ళు పోతాయి, మనం గుడ్డోళ్ళం అవుతాం. అంటే గతములో చేసినటువంటి కర్మ ఈ జన్మలో కూడవలసి వస్తుంది. మనం ఏ దేనినైనా కళ్ళు ఓగొడితే మన కళ్ళు పోతాయి, దేనినైనా కాళ్ళు ఓగొడితే మన కాళ్ళు పోతాయి, దేనినైనా చేతులు ఓగొడితే మన చేతులు పోతాయి. దేనికి మనం అపకారం చేస్తే అది మనకు తప్పకుండా పాపమై చుట్టుకుంటది. ఈ విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ విషయాలు ఏది కూడా సొంతంగా కల్పించి చెప్పినవి కావు, వేదాంతంలో ఉన్నాయి, భగవద్గీతలో ఉన్నాయి, పురాణాల్లో ఉన్నాయి, గ్రంథాల్లో ఉన్నాయి, గురువులు చెప్పినవి, జగద్గురువులు చెప్పినవి. అటువంటి శక్తి పూరితమైనటువంటి మాటల్ని మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. మరి కొందరు చూడండి, అన్ని మతాలు సమానమే, అందరు సమానమే అంటారు. చూడండి, అందరు ఎట్లా సమానం అవుతారు? గుళ్ళో అక్కడ నంది దేవుడు ఉన్నాడు, నంది ఉన్నాడు, నంది పంది సమానమైన ఒకసారి చెప్పండి. నందీశ్వరుడు ఉన్నాడు కదా, ఆ నంది ఆ ఊళ్ళో తిరిగేటటువంటి పంది సమానమా? కాదు కదా. అదే విధంగా మనం పట్టు చీరలు కొనని పోతాం, అక్కడ ఆ షోరూమ్ లో ఏముంటది అంటే ఒక షోకేస్ బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మలకు చీరలు కట్టింటారు, రైకలు తొడిగింటారు, అన్ని తొడుగుంటారు. ఆ బొమ్మ అమ్మ సమానమేనా?
అమ్మ అమ్మనే, బొమ్మ బొమ్మనే. మరి ఇట్లా మనం ఎట్లా చేస్తాం చూడండి. మనం గోవుని పూజించేటోళ్ళం, గోవుకు మేత పెట్టేటోళ్ళం, గోవుని మేపెటోళ్ళం. గోవులు మేపెటోడు, గోవుని మేసేటోడు సమానమేనా అని నేను అడుగుతా ఉన్నా. గోవుని మేపెటోడు, గోవుని మేసేటోడు సమానమేనా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే చూడండి, మనం గోమాతను రక్షించుకోవాలి, గోవును రక్షించుకోవాలి. ఎప్పుడైతే గోమాతను రక్షించుకుంటామో, మనం ఆ గోవుకు మేత పెడతామో, నీళ్లు దాపుతామో, అది మనకు అపారమైనటువంటి పుణ్యమై కూర్చుంటది. అంటే మన ఇంట్లో పల్లెటూళ్ళల్లో ఉన్నోళ్ళు, కొంత భూమి ఉన్నోళ్ళు, బోరు ఉన్నోళ్ళు ఒక ఆవును పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆవు పూజ చేస్తే అపారమైనటువంటి సంపద వస్తుంది. ఇప్పటికి కూడా చూడండి, మాండవర్లు ఉంటారు కదా, వాళ్ళు గో పూజ చేయండి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరు. వాళ్ళతో అపారమైనటువంటి ధనం ఉంటది. మనలాగా చెమట పొట్టుడుది, మంచి సీట్లో కూసున్నతనే వాళ్ళకు ధనము ఐశ్వర్యము సమకూరుతుంది. ఎందుకంటే వాళ్ళు గోమాత పూజ చేస్తారు, గోవుని పూజ చేస్తారు, మంచి సాంప్రదాయాలతో ఉంటారు, మంచి కట్టుబాట్లతో ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఆ ఐశ్వర్యం అనేది కూడా పడుతుంది. ఇప్పటి కూడా చూడండి, ఎవరింట్లో అయితే ప్రతినిత్యము దీపం వెలుగుతుందో, ఎవరింట్లో అయితే ప్రతినిత్యమో ఆ భగవన్నామ స్వరం జరుగుతుందో, వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ధనానికి గాని ఐశ్వర్యానికి గాని కొదవ ఉండదు. మరి చూడండి, ఒక ధనము డబ్బు ఒకటే కాదు, ఈ మనకు పిల్లలు పుట్టిండ్రంటే కూడా మనకు ఒక ఐశ్వర్యమే, మనకు ధనం ఉందంటే ఒక ఐశ్వర్యమే. మనం ఇక్కడ వచ్చే స్టేజ్ మీద అనర్గళంగా గట్టిగా మాట్లాడుతున్నామంటే కూడా అది ఒక భగవంతుడిచ్చినటువంటి కృపనే తప్ప అది అంత ఈజీగా కాదు, అంత ఆశమాషి మాట కాదు. ఇదంతా భగవంతుని అనుగ్రహంతోనే సాధ్యమైతాయి, భగవంతుని యొక్క శక్తితోనే సాధ్యమైతాయి. మరి ఈ రోజు మీ ముందర నిలబడి ఇంత అనర్గళంగా, ఇంత గట్టిగా, ఇంత స్పష్టంగా, ఇంత ఎక్కడా కూడా పొల్లుపోకుండా మాట్లాడుతున్నామంటే దీని శక్తి ఎక్కడ దాగి ఉన్నది అంటే ప్రతిరోజు 5 గంటలకు లేచి విష్ణు సహస్రనామ పారాయణం చేయడంలో దాగి ఉన్నది. ఆ విష్ణు సహస్రనామ పారాయణం ఎవరైతే చేస్తారో వాళ్ళు అనర్గళంగా మాట్లాడుతారు, వాళ్ళు భగవంతుని చేరుకుంటారు, ఆ వైకుంఠ ప్రాప్తి నొందుతుంది అని చెప్పేసి ఆ పురాణాల్లో చెప్పబడి ఉంది. ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాడో వాడు సాక్షాత్తు వానికి భగవంతుడు సాక్షాత్తు దర్శనమిస్తాడని పురాణాల్లో చెప్పబడి ఉన్నది. ఆ విధంగా మనం తప్పకుండా ప్రతి ఒక్కరము విష్ణు సహస్రనామం నేర్చుకోవాలి. అదే విధంగా అమ్మలు, అక్కలు లలితా సహస్రం నేర్చుకోవాలి. పిల్లలు వీళ్ళందరూ కూడా హనుమాన్ చాలీస నేర్చుకోవాలి, హనుమాన్ దండకం నేర్చుకోవాలి. ఇట్లా అపారమైనటువంటి శక్తి పూరితమైనటువంటి మంత్రాలు మన హిందూ జాతిలో ఉన్నాయి, మన సనాతన ధర్మంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం నేర్చుకుని మనమంతా మన పిల్లలకు మంచి సాంప్రదాయాన్ని అందించాలి. మనము ఎప్పుడైతే మంచి మార్గంలో ఉంటామో మన పిల్లలు మంచి మార్గంలో ఉంటారు. మనం మంచి మార్గంలో లేకపోతే మన పిల్లలు కూడా చెడు మార్గంలో వెళ్తారు. కానీ ఇంత గొప్ప అదృష్టం మనమంతా ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంత మంచిగా మాట్లాడుకుంటున్నామంటే మనం ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యమో చూడండి. పెద్దలు ఒక మాట అంటారు, ఏమిది అంటే మనసు బుద్ధి కర్మానుసారిని అంటారు కదా. బుద్ధి కర్మానుసారిని అంటే తన బుద్ధి కర్మ ఎట్లా ఉంటే తన బుద్ధి అట్లా చేస్తుందంట. అంటే వాడు ఎక్కువ పాపం చేసిండు అనుకోండి, ఆ పాపానికి ప్రతిఫలంగా వాడు కష్టం అనుభవించేది ఉంటది. ఆ కష్టం అనుభవించేది ఉంది కాబట్టి వాడిని దేవాలయం దానికి రాని అంత దూరం ఉండగానే భయపెట్టి అక్కడేం పోదాంపా అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకంటే వాని మీద ఒక దుష్ట శక్తి కూర్చొని ఉంటది. ఆ దుష్ట శక్తి ఇక్కడికి ఇప్పుడు చూడండి, మనం అంతా ఇక్కడ వచ్చి కూర్చున్నాం అనుకోండి, మన మీద ఒక దుష్ట శక్తి ఎప్పుడైతే కూర్చున్నదో అది ఇక్కడికి రానికి దాని దొమ్మలు సరిపోవు, దానికి శక్తి సరిపోదు. అది ఆడ రోడ్ అవతలనే మనల్ని దృష్టి పెట్టి పోవాల్సి వస్తుంది. అంటే మనం ఇక్కడ ఉన్నంత వరకు ఏ దుష్ట శక్తి మన మీద ఉండదు. అంటే మనం ఇక్కడికి వెళ్ళి బయటకు పోగానే మళ్ళీ మనలను పట్టుకుంటది. అంటే ఎందుకంటే ఈ స్థానంలో భగవన్నామ స్మరణ జరుగుతుంది కాబట్టి, ఈ స్థానంలో భగవంతుని యొక్క శక్తి ఉంది కాబట్టి ఇక్కడికి ఏ దుష్ట శక్తి రాదు. అంటే మనము అటువంటి భగవన్నామ స్మరణ చేయడం వల్ల అది అటువంటి శక్తి మనకు ఉంటది. మరి ఇంకొకటి ఏంటి అంటే మనము ఎట్టి పరిస్థితిలో కూడా ఈ యొక్క మనము ఏదైతే అనుకున్నామో దాన్ని మనం పెట్టుకున్నటువంటి నియమాన్ని ఎప్పుడు కూడా వదులుకోకుండా, ఇక టైం అవుతుంది కాబట్టి ఎక్కువసేపు టైం తీసుకోకుండా నాకు ఈ చిన్న అవకాశాన్ని కల్పించినటువంటి మీ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.